హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. దాదాపు 2 ఏళ్ల పాటు వన్ వే రూట్ అమల్లో ఉండబోతోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్, ఫ్లైఓవర్స్ నిర్మాణంతో వన్ వేను అమలు చేస్తున్నారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 1000 కోట్లతో 7 మల్టీ లెవెల్ స్టీల్ పైవంతెనలు, 7 అండర్ పాస్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ పనులు 24 నెలల పాటు జరగబోతుండటంతో వాహనాలకు ఇబ్బందులు లేకుండా వన్ వేను అమలు చేశారు పోలీసులు. రోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. దీంతో ట్రాఫిక్ ను నియంత్రించడం సవాల్తో మారింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను అధిగమించి సాఫీగా ప్రయాణించడమే లక్ష్యంగా హెచ్సిటీ ప్రాజెక్టు చేపట్టింది సర్కార్. ఇక రోడ్డు డైవర్షన్ కు సంబంధించి వాహనదారులు తెలిసేందుకు ముఖ్యమైన ప్రదేశాల్లో 24/7 ట్రాఫిక్ విభాగం పోలీస్ సిబ్బందిని నియమించింది. అంతేకాదు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ రూట్లలో కూడా అవసరమైన మార్పులు చేసింది. మనం చూస్తున్నాం. ఇవాళ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ వన్ వే రూట్ అమల్లో ఉండబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణించే వారికి సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే గూగుల్ మ్యాప్స్ లో కూడా అప్డేట్ చేశారు. కొంత అలవాటయ్యేంత వరకు 24/7 ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండబోతున్నారు. వారికి రూట్ మళ్లింపులపై ఒక అవగాహన కూడా కల్పించబోతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మారిన రూట్ నేపథ్యంలో ఎలా ఉంది పరిస్థితి అనేది మనకు 10 టీవీ స్క్రీన్ పై స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్, ఫ్లైఓవర్స్ నిర్మాణంతో ఈ వన్ వేన్ అయితే అమలు చేస్తున్నారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 1000 కోట్లతో 7 మల్టీ లెవెల్ స్టీల్ పైవంతెనలు, అలాగే 7 అండర్ పాస్ల నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ పనులు సాఫీగా జరిగేందుకు మొత్తం 24 నెలల పాటు ఈ వన్ వే అనేది అమల్లో ఉండబోతోంది. అటు వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వన్ వేన్ అయితే పోలీసులు అమలు చేశారు. ఇక కేబీఆర్ పార్కుపై వన్ వేపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. కేబీఆర్ పార్క్ చుట్టుముట్టు జంక్షన్ల అభివృద్ధి నేపథ్యంలో మొత్తం కూడా వన్ వే చేశారు. మనం ఇప్పుడు సినిమా హీరో బాలకృష్ణ ఇంటి వద్ద ఉన్నాం. జర్నలిస్ట్ కాలనీకి పక్కనుండేటువంటి జంక్షన్ ఇది. జర్నలిస్ట్ కాలనీ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇటు దుర్గం చెరువు, అదేవిధంగా రోడ్ నెంబర్ 45 మార్గానికి వెళ్ళేటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఇటువైపు పంపిస్తున్నారు. జనరల్గా అయితే ఆ పైనుంచి వచ్చేటువంటి వాహనాలను అన్నింటినీ కూడా నేరుగా ఇటువైపు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కు పంపాలి. కానీ ఇక్కడ 2 రోడ్లు ఉండడం వాటిని మొత్తం కూడా మళ్ళీ వెళ్ళి అటు రోడ్ నెంబర్ 45లో ఉండేటువంటి ఫ్లైఓవర్ కింద దాదాపు 1.5 కిలోమీటర్ పోయి మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఒకవేళ మాదాపూర్ అటువైపు వెళ్ళేటువంటి వాళ్ళందరినీ నేరుగా అటు ఫ్రీ లెఫ్ట్లో పంపించవచ్చు. కానీ ఇక్కడ రోడ్డు కటింగ్ సమస్య, అంటే లెఫ్ట్కి వెళ్ళే వాళ్ళు, రైట్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు అవుతున్నాయని ఈ విధంగా 1.5 కిలోమీటరు అక్కడ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ని అయితే మళ్లించారు. మిగతా జంక్షన్లలోనేమో నేరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాత్రం ఈ జంక్షన్లో మాత్రం ఈ విధంగా మళ్లించడం కారణంగా వాహనదారులు కొంత అసహనానికి, ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఇక్కడి నుంచి ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వాళ్ళు ఫిలిం నగరు లేదంటే జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళేటువంటి వాళ్ళు, అంటే ఇక్కడ మాదాపూరు హైటెక్ సిటీ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా రైట్కు లెఫ్ట్ ఉండేది ఇట్లా వెళ్ళేటువంటి వాళ్ళు, ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. దాంతో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వచ్చినటువంటి వాహనదారులు ఎక్కడ వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి అనేది మాత్రం కొంత గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు దీంతో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు అయితే వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల కారణంగా చిన్న యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అంటే ఒక వే నుంచి ఇంకొక వేకి వెళ్తున్నప్పుడు కానీ అటు నుంచి ఇటు వెళ్ళాలి, ఇటు నుంచి అటు వెళ్ళాలి చూడొచ్చు. కొంతమంది ప్యాసింజర్స్ ఏ రూపంలో వెళ్ళాలి, ఇప్పటి వరకు ఉండేటువంటి గూగుల్ మ్యాప్ మరొక రకంగా చూపించడము, దాంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అనేక జంక్షన్లలో రైటు, ఫ్రీ లెఫ్ట్ గతంలో ఉండేటువంటి మొత్తం మారిపోవడం కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దాంతో ట్రాఫిక్ మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టుముట్టు మనం చూస్తే ఎన్టీఆర్ భవన్, అంటే కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఇక్కడి వరకు రోడ్ నెంబర్ 45 బాలకృష్ణ ఇంటి వరకు రావడానికి దాదాపు 25 నుంచి 30 నిమిషాలు ట్రాఫిక్ పడుతుంది. మొత్తం కూడా బంపర్ టు బంపర్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఫస్ట్ డే కావడం, అదేవిధంగా హెవీ ట్రాఫిక్ ఉండడం కారణంగా మొత్తం ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. హెవీ ట్రాఫిక్ వస్తే మాత్రం గ్రిడ్ లాక్ అయిందంటే ఇంకా మరిన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి పోలీసులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తారా, లేదంటే వాహనదారులు దీనికి కనెక్ట్ అయ్యి ఆ విధంగా ముందుకెళ్తారా అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాము 10 టీవీ, హైదరాబాద్.